రైట్, ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తలోని అంశాలను పరిశీలించాం. దానికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూదిమెట్ల బాలరాజు గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు జూమ్లో జాయిన్ అయ్యారు. పాపారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. రైట్, బాలరాజు గారు, ప్రధానంగా మనం చూడొచ్చు, ఇక్కడ వార్త చూడొచ్చు, ఏదైతే నీరో పాలన జీరో ఫాయిదా అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఒకవైపు ఏమో గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు 28 మంది ఫుడ్ పాయిజన్కి గురై వాళ్ళ అస్వస్థతకు గురైనటువంటి అంశం. మరోపక్క వ్యవసాయం సంబంధించి ఎట్లా రైతులు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం ఎలా ఆటవిడుపుగా ఎలా చేస్తున్నాడు అనేది చూస్తున్నాం వార్త. దానికి సంబంధించి మీరేమంటారు? ముందుగా సురేష్ గారు, మీకు టీ న్యూస్ ప్రేక్షకులకి, టీ న్యూస్ యాజమాన్యానికి, ప్యానెల్ల పెద్దలు, ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పాపారావు గారికి నమస్కారం. ఇలా స్పష్టంగా టీ న్యూస్ ద్వారా తెలంగాణ సంబంధించిన 2-3 అంశాలు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతకి, అంటే సుమారు 30 నెలలుగా తెలంగాణ సంబంధించినటువంటి అన్ని రంగాలలో ఇలా ఆర్థిక విధ్వంసంతో పాటుగా, సంక్షేమ రంగాన్ని నీరుగార్చడంతో పాటుగా అనేక అంశాలు 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రంగాలను అయితే తెలంగాణ వెనకబడ్డదో, ఏ రంగాలను అయితే వివక్షతకు గురైందో అన్ని అంశాలని ఒక్కొక్క మెట్టుగా అన్నీ సమీకరిస్తూ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దితే ఈ 31 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క అరాచకత్వానికి, ఆర్థిక విధ్వంసానికి, అదేవిధంగా ముందు చూపు లేని తనానికి ఇవాళ తెలంగాణ ప్రజలు బలైతున్నారనే అంశాన్ని స్పష్టంగా టీ న్యూస్ ద్వారా చెప్పవచ్చు. దానికి ప్రధానమైన అంశమే ఒకటి, ఏదైతే వీళ్ళు 2024 మార్చి 14వ తారీఖు రోజు పీసీ ఘోష్ అనేటువంటి జడ్జితోట కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 15 నెలలుగా ఎంక్వైరీ చేస్తే 119 సాక్ష్యాలను విచారణ చేశారు. అదేవిధంగా 110 ఆంగ్లాలను రికార్డ్ చేశారు. ఈ నివేదిక 2024 మార్చి 14న ఏదైతే వీళ్ళు కమిషన్ వేశారో, తదనంతరం వీళ్ళు 2025 జూలై 31వ తారీఖు రోజు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక కూడా ఇచ్చి ఏం చేశారు, ఈ నివేదికలో పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఆలోచన విధానం వీళ్ళకు ఉంది కాబట్టి 655 పేజీల నివేదిక ఇచ్చి దాన్ని 60 పేజీల నివేదికగా కుదించి 32 సార్లు కేసీఆర్ ఏదో మిస్టేక్ చేసినట్టు, కేసీఆర్ ఏదో తప్పు చేసినట్టు 32 సార్లు అనేక సార్లు కేసీఆర్ పేరుని ఇందులో పదే కేసీఆర్ పేరు ప్రస్తావించారు. అదేవిధంగా 19 సార్లు హరీష్ రావు గారి పేరు ప్రస్తావించారు. అదేవిధంగా దీని మీద, అంటే ఈ కాళేశ్వరం మీద జరిగినటువంటి అంశాలలో పీసీ ఘోష్ కమిషన్ వేశారు, విజిలెన్స్ కమిషన్ వేశారు, కాగ్ రిపోర్ట్ అని చెప్పారు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పినారు సార్. ఇవన్నీ కూడా ఏసీ సంబంధించి వారికి సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరమైన సందర్భంలో ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ? స్పష్టంగా మీరు అన్నీ ఆన్లైన్లో చూడండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వివరాలు అందరూ ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. ఏం చెప్పింది? ఏదైతే మీరు గతంలో ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ కట్టిందంటారు కాబట్టి ఈ ఎల్ఎన్టీ ఏదైతే ఉందో దాని ద్వారా నిధులు స్వీకరించండి. ఈ యొక్క రైతాంగాన్ని పరిరక్షించడం కోసం, రైతాంగాన్ని కాపాడడం కోసం ఏదైతే మీరు ఈ యొక్క మేడిగడ్డ సంబంధించి కొన్ని 7వ బ్లాక్లో 19, 20, 21 పిల్లర్లో ఏదైతే కొన్ని ఇబ్బందులు వచ్చినాయో ఆ ఇబ్బందుల్ని సవరణ చేసి ప్రాజెక్ట్ అన్న పునరుద్ధరించండి, లేకపోతే పునర్నిర్మించండి. ఏదైతే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కాస్ట్ ఎవరు చెల్లిస్తారనే సందర్భం అడిగినప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు సుమారు 500 కోట్ల రూపాయలు మేము ఇస్తామని చెప్పింది సార్. నేను అడుగుతాను ఇవాళ టీ న్యూస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని, ఇవాళ మీరు నివేదిక వచ్చి సంవత్సరం అవుతా ఉంది. అనేక రకాలుగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని బదనం చేశారు. ఇవాళ మీరు రైతాంగం కోసం మేము బదనాలు పడతాం, మీ ఇన్ని అబద్ధాలు చెప్పినా రైతాంగం కోసం ఇవాళ మేము ఇబ్బందులు పడతాం. కానీ ఇవాళ మీరు ఏదైతే సంవత్సరం అవుతా ఉందో నివేదిక వచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బయట పెట్టింది, వాళ్ళు దాన్ని పునరుద్ధరించమని చెప్పినారు, రైతాంగాన్ని కాపాడమని చెప్పినారని చెప్పి స్పష్టంగా చెప్పినారు. ఎందుకు సంవత్సర కాలంగా ఇవాళ దాన్ని పునరుద్ధరించకుండా, ఎందుకు దాన్ని పునర్నిర్మించకుండా, ఆ పిల్లర్లను సవరించకుండా ఎందుకు చేసిరనే అంశాన్ని స్పష్టంగా ఇవాళ టీ న్యూస్ ద్వారా అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీ అడగడమే కాదు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మీ అడగడమే కాదు, ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక లేఖ రాసి ఇవాళ ఏదైతే మేడిగడ్డ సంబంధించిన ప్రాంతంలో సుమారు 93 అడుగుల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది గోదావరి. సుమారు 1,00,000 క్యూసెక్ల నీరు అక్కడి నుంచి వెళ్తూ ఉంది. అన్ని గేట్లు తెరిచి ఉంచినా సుమారు 3 టీఎంసీల నీరును ఏదైతే ఎగువన ఉన్నటువంటి ఏదైతే కన్నెపల్లి పంపు ఏదైతే ఉందో ఆ కన్నెపల్లి పంపు ద్వారా ఇవాళ నీటిని తోడవచ్చు అని చెప్పేసి ఇలా స్పష్టంగా రిటైర్డ్ ఇంజనీర్లు లేఖ రాసిన సందర్భాన్ని కనపడతా ఉంది. ఇవాళ పెద్ద ఎత్తున ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కాకుండా రిటైర్డ్ ఇంజనీర్లు మేధావులు కావచ్చు, చాలామంది అయ్యా ఎందుకయ్యా గోదావరి జలాలు ఉత్తగా వదులుతూ ఉన్నారు, ఎందుకు ఇవాళ ఎవరి ప్రయోజనాల కోసం వదులుతున్నారు అని చెప్పి స్పష్టంగా అడుగుతూ ఉంటే
కనీసం ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తకుండా ఎవరిస్తున్న సందర్భాన్ని ఇలా తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతానికి గుర్తు చేస్తా ఉన్నా. ఇలా ఏదేమైనా ఎన్డీఎస్ఏ ఏదో వీళ్ళకి చెప్పినట్టు ఆ రిపోర్ట్ వివరాలు వీళ్ళని అడుగుతా ఉన్నాను. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఎన్డీఎస్ఏ చెప్పిన రిపోర్ట్ని బయట పెట్టకుండా ఎన్డీఎస్ఏ మీద తప్పులు ఎన్డీఎస్ఏ మీద నెపం మోపి ఇలా పారుతున్న గోదావరిలో ఉన్న జలాల్ని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా తోడుకొని తెలంగాణ రైతాంగం ఇవాళ ఏదైతే ఎన్నో ప్రభావం ఏదైతే ఉందో ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మొదటి నుంచి కూడా మా పార్టీ వెంకటరెడ్డి కేటీఆర్ కావచ్చు, మా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కావచ్చు, స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నారు. ఇవాళ రైతాంగాన్ని ఎందుకు నిండముంచుతా ఉన్నారు? ఎన్నో ప్రభావం ద్వారా వాతావరణ పరిస్థితులు బాగలేదు, రైతాంగం పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో కావచ్చు, ఉత్తర తెలంగాణ సంబంధించి కావచ్చు, కొన్ని దక్షిణ తెలంగాణ జిల్లా గతంలో ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించి రైతాంగానికి ఆ రోజు కాళేశ్వరం ద్వారా నీరు అందించాము. ఇవాళ మీరు ఈ సమయంలో ఎన్నో ప్రభావం వల్ల ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో, ఇవాళ నేను బస్తోపురం రిజర్వాయర్ ఏదైతే ఉందో మా అత్తగారు ఉన్నది అక్కడ సంబంధించి అయితే లాస్ట్ ప్రాజెక్ట్ సార్, కాళేశ్వరంలో లాస్ట్ ప్రాజెక్ట్ అది. ఆ లాస్ట్ ప్రాజెక్ట్లో ఇవాళ నీరు లేక 11.93 టీఎంసీల సామర్థ్యంతో సుమారు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు 1751 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఇలా ఆ ప్రాజెక్టులోకి 11.93 టీఎంసీలు ఉండాల్సిన నీరు ఇలా 0.54 టీఎంసీల నీరు మాత్రం నిల్వ ఉన్నది. ఇలా ఒకవేళ మీరు ఈ కష్ట సమయంలో ఒకవేళ గోదావరి నీళ్లను కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేసినట్టయితే ఈ జలాశయాలన్నీ నిండేవి, రిజర్వాయర్లన్నీ నిండేవి, రైతాంగానికి నీరు అందించే అవకాశం ఉండేది. అదేవిధంగా సార్ ఇలా బోర్లు ఎండిపోయినాయి సార్ అనేక సంవత్సరాలు, ఇవాళ సుమారు 12-13 సంవత్సరాల తర్వాతకి ఇవాళ ఏదైతే కాళేశ్వరం బాగుంటే బసవాపురం రిజర్వ్ కింద బోర్లు ఎండిపోయిన పరిస్థితి, నారు పోసుకొని ఇబ్బంది పడుతున్న పరిస్థితి, రైతాంగం ఒకవైపు మబ్బులకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైనా ఈ లిఫ్ట్లు ఏమైనా స్టార్ట్ చేస్తే వచ్చే కాళేశ్వర జలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే రైతు యొక్క ఆలోచన ఎట్లుందంటే ఇలా మబ్బుల కోసం వర్షం కోసం మబ్బుల కోసం తొలి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకవేళ రేవంత్ సర్కార్ ఏమైనా చేస్తే ఈ కాళేశ్వర జలాలు ఏమైనా లిఫ్ట్ చేస్తే వస్తాయని చెప్పేసి కాళేశ్వర జలాల కోసం చూస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్కి కేసీఆర్ని బదనాం చేయాలనేటువంటి ఒక అదుర్ధం ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు యొక్క మెప్పు పొందాలనే ఆలోచన విధానం ఉంది. తెలంగాణ రైతాంగాన్ని నిండముంచాలనే విధానం ఉంది. అదేవిధంగా ఈ యొక్క జలాలను వదిలేస్తే ఏదైతే పట్టుసీమ కావచ్చు, అదైతే ప్రకాశం బ్యారేజ్ ద్వారా పోలవరం సంబంధించినటువంటి ఏదైతే ఆ అంశాల ద్వారా నీరు కిందికి పోయేసి ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఆంధ్ర సమేత డెల్టా ప్రాంత రైతులకు న్యాయం చేసేటువంటి ఆలోచన రైతాంగంలో ఉంది. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్లో ఉంది. కాబట్టి ఇలా స్పష్టంగా కనపడతా ఉంది. సంవత్సర కాలంలో సంవత్సరమై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి, సంవత్సరమై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చి ఇవాళ ఎందుకు ఈ ప్రాజెక్టుని సంబంధించిన ఎందుకు మరమ్మతులు చేయట్లేవు, ఎందుకు గేట్లను పునరుద్ధరించి ఎందుకు దీని నీళ్లను కన్నెపల్లి పంపవుతారా తోడుతలేని అంశం ఇలా తెలంగాణ మేధావులలో రిటైర్డ్ ఇంజనీర్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ రైతాంగంలో ఇవాళ ఉన్నది. కాబట్టి స్పష్టంగా రిటైర్డ్ ఇంజనీర్లు రాసిరండి. రిటైర్డ్ ఇంజనీర్లు రాసినా కూడా ఎందుకు ఇవాళ నిమ్మకు నీరెత్తని ఎవరిస్తా ఉన్నాం? వాళ్ళు ఎందుకు రాసినారు? వాళ్ళకి అన్నారు కదా ఎందుకు రాసినారు, వాళ్ళకి ఆలోచనలు యొక్క రాసినారు. ఎట్లా తోడొచ్చో చెప్పినారు కదా. 3 టీఎంసీలో ఒడేసి పట్టుకోవచ్చు. ఒడేసి పట్టుకున్న నీరుని ఇలా కన్నెపల్లి పంప్ అవుతారు. ఒడేసి పట్టుకున్న నీరుని సుందిల్లా అన్నారం ద్వారా ఎల్లపల్లికి చేరిస్తే అనేక రిజర్వాయర్లు నీటి నిల్వ చేయవచ్చు, రైతాంగానికి నీరు ఇవ్వచ్చు. ఇలా కరువుతో తల్లాడుతూ ఈ యొక్క సుమారు ఇలా ఎంత జూలై వచ్చేసింది, జూన్ ఆల్రెడీ అయిపోయింది. ఇవాళకి ఆల్రెడీ మొగసిరి వెళ్ళిపోయి 15 రోజులు అవుతా ఉంది. నారు పోసుకున్న పరిస్థితి, ఆ నార్లను ఇలా నాటేసే పరిస్థితి లేదు. కాబట్టి వాటర్ అందించేటువంటి దురుద్దేశం బుద్ధి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ లేకపోతే బీఆర్ఎస్ పట్టికి మేము అడుగుతా ఉంటే ఇష్టం వచ్చినటువంటి ఇదమైనటువంటి అద్భుతమైన భాషలో అనేక రకాలైనటువంటి తిట్ల పురాణంతో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతా ఉంది. దీన్ని తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. రైట్, ఆ అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణకు రావాల్సినటువంటి నీటిని కావాలనే ఆంధ్రకు తరలించిపోతున్నా కూడా కాంగ్రెస్ సర్కారు చేసినడుగు చూస్తుందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం. అపరావు సార్, ప్రధానంగా ఏదైతే ఎలినినో ప్రభావం చాలా ఉంది, అలాగే వర్షం లేని పరిస్థితి, ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా నీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం లేదా ప్రధానంగా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి తెలంగాణకు రావాల్సినటువంటి నీటిని ఒడిసి పట్టుకోవాలని చెప్పేసి సమాజం అంతా కోరుతుంది. ప్రధానంగా ఆల్రెడీ ఇంజనీర్లు, విశ్రాంతి ఇంజనీర్లు కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి అంశం. ఇంత చేస్తున్నా కూడా కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నీరుని కిందికి వదులుతుందనుకోవాలి? ఇక్కడ ఒకటి ప్రధానం ఏంటంటే వాళ్ళ సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక ప్రకారమే తెలంగాణలో రిజర్వాయర్లలో కానీ ప్రాజెక్టులో కానీ నీటి లభ్యత 16% నుంచి 46% దాకా తక్కువ ఉంది.
మామూలు సాధారణ స్థాయి కంటే 16%, 46% తెలంగాణ రిజర్వాయర్లో ప్రాజెక్టులో నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. అంటే ఒక రకంగా తెలంగాణలో ఎల్నినో పరిస్థితుల ఎఫెక్ట్ బలంగా నీళ్లు లేని పరిస్థితి ఉంది. అట్లాంటి సందర్భంలో మనకి బాగా పనికొచ్చేది ప్రాణహిత నది, జీవనది, నిరంతరంగా ప్రవహిస్తూనే ఉండే నది. ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రవాహం ఆగదు. కాబట్టి ఈ ప్రాణహిత నీళ్లను వాడుకోవడం ద్వారా మనం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ పొలాల్లో సాగునీరు ప్రవహింప చేయొచ్చు. కానీ ఈ అవకాశాన్ని వదులుకున్న ఒక పక్క కరువుతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎల్నినో పరిస్థితుల్లో నీటి నిల్వ లేనటువంటి స్థాయిలో పరిస్థితిలో పైనుంచి వర్షాలు లేని స్థితిలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి ఈరోజు ప్రాణహిత కలిసి వచ్చేది. గడ్డపల్లి పంప్ హౌస్ కనుక ఆన్ చేస్తే ప్రాణహిత కలిసి వచ్చేది. ఈ సందర్భంలో చెప్పాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్తున్న రెండు, ఒకటి రేవంత్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ గడ్డపల్లి పంప్ హౌస్ కనుక ఆన్ చేస్తే నీళ్లు కనుక నిలవబెడితే ప్రాజెక్టులు కొట్టుకుపోతాయని విచిత్రమైన వాదన చేస్తున్నారు. దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే అసలు నీళ్లే లేవనే వాదన కూడా చేస్తారు. రేవంత్ రెడ్డి నీళ్లే లేవనే మాట కూడా మాట్లాడారు. రెండింటికి జవాబు ఏంటంటే మన తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఇంజనీర్స్ సంఘం వాళ్ళు వాళ్ళ ఒక ప్రకటన వచ్చింది పేపర్. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆన్ చేయొచ్చు, కన్నెపల్లి పంప్ హౌస్ ని ఆన్ చేయొచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ చేయొచ్చు. కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ళ ఆన్ చేసుకొని ఒకవేళ కనుక వాళ్ళ ఉద్దేశం కూర్చొని నేను అనుకోవటం వీళ్ళు చెబుతున్నట్టుగా కొట్టుకుపోతే అనేది నిజం అనుకుంటే, అది నిజం కాదనేది వేరే విషయం. నిజం అనుకుంటే మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీళ్లు పెట్టుకుని లిఫ్ట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అంటే కనీస స్థాయి ఒకటి, అది ప్రమాదం కాదు. అక్కడి నుంచి అక్కడ దాకా పెట్టుకుని నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. కన్నెపల్లి నుంచి 2 TMCలు రోజు లిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ మినిమం డ్రా డౌన్ లెవెల్ అనేది సేఫ్ లెవెల్, ఏ ప్రమాదం ఉండదు. మీరు ఊహించినట్టుగా ఊహించుకున్నది నిజమైనా ఏ ప్రమాదం ఉండదని చెబుతున్నారు. సో ఇది కూడా చేయకుండా ఉన్నారు. రెండోది ఏమంటున్నారు, అసలు నీళ్లే లేవని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఈ మాట అన్న కొద్ది గంటల్లోనే ఈ నీళ్లు ఆంధ్రప్రదేశ్ లో పట్టిసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ స్విచ్ ఆన్ చేశారు. లిఫ్ట్ స్విచ్ ఆన్ చేశారు. అంటే ఈ నీళ్లు అక్కడ ఉన్నాయి. రేవంత్ రెడ్డి వదిలేస్తే నీళ్లు అక్కడ ఉంది. పట్టిసీమ తెలిస్తే మనకి పట్టిసీమ అనేది పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు ఏలూరు దగ్గర టెంపరరీగా కుడికాలవ నీళ్లని లిఫ్ట్ చేసేందుకు పట్టిసీమ పెట్టుకున్నారు ఆంధ్ర. ఆ పట్టిసీమ ఆన్ అయింది. రేవంత్ రెడ్డి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఈ నీళ్లే. రేవంత్ రెడ్డి ఏ నీళ్ళు అయితే ఇక్కడ లేవని చెబుతున్నాడో, ప్రాణహిత నీళ్ళు అయితే లేవని చెబుతున్నాడో కాళేశ్వరం దగ్గర, ఆ నీళ్లే పట్టిసీమ దగ్గర కొన్ని గంటల్లో కనపడి అక్కడ లిఫ్ట్ ఆన్ అయింది. కొద్ది గంటల్లోనే, ఈయన చెప్పిన తర్వాత కాదు, కొన్ని గంటలు. అంటే అబద్ధాలు పచ్చిగా చెప్పడం. అబద్ధాలు చెప్పడమే కాదు, ఇది బహుళార్థ సాధక ఆలోచన, మల్టీపర్పస్ ఆలోచన. రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని పడవ పెట్టడం వెనక, తెలంగాణ జనాలకి నీళ్లు, రైతాంగానికి నీళ్లు ఇవ్వకపోవడం వెనక ఉన్నది ఒక మల్టీపర్పస్ ఆలోచన. ఆయనకి బహుళ లక్ష్యాలు ఉన్నాయి దానిలో. ఒకటి, కేసీఆర్ గారిని బదనాం చేసేది. కాళేశ్వరం అనేది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పి, లేకపోతే అది మేడిగడ్డ కొట్టుకుపోతుంది, లేకపోతే కొట్టుకుపోతుంది, ఆ తప్పు జరిగిందని చెప్పటం కోసం దాన్ని పడవ పెట్టి ఉంచుతున్నాడు. ఎందుకంటే అది పనిచేస్తుంటే తప్పు జరిగిందంటే ఎవరు నమ్మరు. కాబట్టి అది పడవ పెట్టి అక్కడ ఏదో కేసీఆర్ చేశారని ఒక దుర్మార్గమైన ప్రచారం పెడతారు. రెండోది, ఇక్కడ మీరేం చేస్తున్నారంటే ప్రాణహిత నీళ్లు అప్రతిహాతంగా, అంటే ఆగకుండా ఆంధ్రప్రదేశ్ కి తరలిపోవటానికి, ముఖ్యంగా ఈ కరువు సంవత్సరంలో మనకు కనపడుతుంది. తెలంగాణలో ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు అది వేరే స్థితి, పర్వాలేదు కొంతవరకు. కానీ తెలంగాణలో కూడా నీళ్లు లేని స్థితిలో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ కి నీళ్లు, ఆంధ్రప్రదేశ్ లో డెల్టాకి నీళ్లు వేయడం కోసం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కై చేస్తున్నటువంటి పని, చంద్రబాబుకి దోహుకుమని చేస్తున్న పని. రెండో పర్పస్. మూడో పర్పస్ మీకు ఇక సరే కేసీఆర్ గారిని బదనాం చేసింది. సో ఇన్ని రకాల లక్ష్యాలు పెట్టుకొని, ఒకటి కాదు దీనిలో నిరంతరంగా ఒక టాపిక్, డైవర్షన్ టాపిక్ గా కూడా పనికొస్తుంది. ఏదైనా రాగానే కాళేశ్వరం గురించి మాట్లాడడానికి ఒక డైవర్షన్. ఓకే సార్. కమిషన్ వేసాడు, ఘోష్ కమిషన్ అనుకుంటా. ఘోష్ అనే కమిషన్ వేసి దాంతో కాలక్షేపం చేశాడు. కమిషన్ నివేదిక ఎందుకు పనికిరాదు అనేది కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ కామెంట్ లో ఇది చెప్పి కోర్టు
బాలాజీ గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడేమో నీళ్లు లేవని చెప్పేసి సీఎం పదే పదే చెప్తున్నటువంటి అంశం. కాకపోతే మాత్రం అక్కడ పంపు ఆన్ చేసి ఏపీలో యథేచ్ఛగా అక్కడ నీళ్లు తోడేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం, ఫోటోతో సహా సాక్ష్యంతో సహా. ఏంటి అసలు ఏమనుకోవాలి ఇదంతా? ఇప్పుడు ఏదైతే అబద్ధాలను రోజు ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు ఇవాళ ఏదైతే గోదావరి జలాల ప్రవాహాలే సాక్ష్యం ఈ అబద్ధాలు చెప్తుండడానికి. జూలై 1వ తారీఖు రోజున 4750 క్యూసెక్ల వరద ప్రవహిస్తూ ఉంది ఏదో గోదావరిలో. ఏదో రీసెంట్గా ముఖ్యమంత్రి గారు వారి యొక్క భజన బృందం అంతా కూడా సెక్రటరియట్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ నీళ్ళే లేనప్పుడు, వర్షాలు లేనప్పుడు నీళ్ళాంచి వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడాలండి వీళ్ళకి అర్థం కాదు. మహారాష్ట్రలో వర్షాలు అద్భుతంగా ఉన్నవి, అదేవిధంగా మిగతా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వర్షాలు ఉన్న ప్రాంతంలో ఉన్నవి. కాబట్టి ఒకవైపు గోదావరిలో నీళ్ళు లేకున్నప్పటికీ ప్రాణాహిత ద్వారా నీళ్ళు అనేది వస్తూ ఉంది. కాబట్టి జూలై 1వ తారీఖు రోజు 4750 క్యూసెక్ల నీరు అక్కడి నుంచి ప్రవహిస్తుంది వరద. జూలై 2వ తారీఖు రోజు 12,250 క్యూసెక్ల వరద ప్రవహిస్తూ ఉంది. జూలై 3వ తారీఖు రోజు 19,000. జూలై 4వ తారీఖు రోజు 90,580 క్యూసెక్లు ప్రవహించింది. అదేవిధంగా 5వ తారీఖు జూలై 62,700. 6వ తారీఖు రోజు 1,22,270 క్యూసెక్ల నీరు. అదేవిధంగా జూలై 7వ తారీఖు రోజు 86,690 క్యూసెక్ల వరద ప్రవహిస్తూ ఉంది. అదేవిధంగా జూలై 8వ తారీఖు వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 86,690 క్యూసెక్ల వరద ప్రవహిస్తుంటే అంటే సుమారు 7 టీఎంసీల నీరు ప్రవహిస్తూ ఉంది. 7 టీఎంసీల నీరు ప్రవహించే క్రమంలో 50,000 క్యూసెక్లకు ఏదైతే వరద ప్రవహించే క్రమంలో కన్నపల్లి పంప్ హౌస్ ద్వారా మనం 3 టీఎంసీల నీరుని తోడుకోవచ్చని అనేక గణాంకాలు చెప్తా ఉన్నవి, అనేక ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, అనేక మంది రిటర్న్ ఇంజనీర్ లేఖ రాసిన యొక్క ఈ కళ్ళుండి కబోదులాగా ఎవరుతుంది రేవంత్ రెడ్డి సర్కారుకు లేఖ రాసినండి. ఈ లేఖ రాసినా కూడా ఇంకా ఈ దద్దమ్మ ప్రభుత్వం రోజు కేసీఆర్ని బదనాం చేయాలి, హరీష్ రావు గారిని బదనాం చేయాలి, రైతాంగాన్ని యొక్క ఉసురు పోసుకోవాలనే ఆలోచన ప్రభుత్వం ఉంటే ఏం చేయాలి మనము? ఇవాళ ఒకవైపు ఏమో గోదావరి నీళ్లను మీరు ఒడేసి పట్టుకొని పరిస్థితి కనపడతా ఉంది, ఒకవైపు ఆంధ్ర సంబంధించిన పట్టుసీమ ద్వారా ఇవాళ పంపులు ఆన్ చేసిన పరిస్థితిని సుమారు 11,000-12,000 క్యూసెక్ల నీరుని ఏదైతే ఈ పట్టుసీమ ద్వారా ఆంధ్ర ప్రభుత్వం డెల్టా రైతాంగం నీరిచ్చే పరిస్థితి కనపడతా ఉంది. మరి దీన్ని ఏమంటారు దీన్ని రేవంత్ రెడ్డి గారు? అంటే ఒకవైపు పైన ఉన్న నీరుని పట్టుకొని చేతగాక దాన్ని కిందికి పంపించేసి చంద్రబాబు నాయుడుకు ఆంధ్ర డెల్టా రైతాంగానికి సాయం చేయాలని చూస్తూ ఉన్నారా? ఇది ఏ ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నారు అంతా స్పష్టంగా ఇలా టీ న్యూస్ ద్వారా అడుగుతా ఉన్నాను. అనేక అబద్ధాలండి, రోజు నిత్యం లేస్తే అబద్ధాలని చెప్పి మాట్లాడుతున్న వీళ్ళు. సార్ వాస్తవంగా ఈ యొక్క పానయిత చెవేల సంబంధించిన ప్రాజెక్టు సంబంధించి 2007వ సంవత్సరం మే 16వ తారీఖు రోజున 124 జీవో జారీ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాటి జలయజ్ఞంలో భాగంగా రేవంత్ రెడ్డి మన రాజశేఖర రెడ్డి సర్కారు కాదా? ఆ రోజు మీరు 12 లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పేసి మీరు ఏదైతే చెప్పిన మాట వాస్తవం కాదా? అది 17,875 కోట్లతో అంచనా వేసిన వీళ్ళు ఒక్క సంవత్సరంలో సురేష్ గారు 2007 మార్చి 16వ తారీఖు రోజున వీళ్ళు 124 జీవో ఇచ్చి 17,000 కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తూ ఉన్న వీళ్ళు 2008లోనే వీళ్ళు మళ్ళీ జీవో నెంబర్ 238 ఇచ్చి దీన్ని అంచనాలకు సంబంధించి సుమారు 40,000 కోట్లకు అంటే 37,500 కోట్లకు పెంచారండి. 37,500 కోట్లు అంటే ఒక్క సంవత్సర కాలంలోనే అంచనాలను వీళ్ళు రెట్టింపు చేసినటువంటి వాస్తవాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా సార్ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఆ రోజు 152 మీటర్ల ఎత్తులో తమ్మిడి ఎత్తి అనేది కట్టినట్టయితే గోదావరి మీద మాకు అభ్యంతరం ఉందని చెప్పేసి మహారాష్ట్ర సర్కార్ అనేక సార్లు చెప్పింది. సార్ ఈ అనేక సార్లు చెప్పిన దాన్ని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ దాన్ని చెప్పట్లేరు, అనుమతులు లేవని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ ఇవాళ వీళ్ళు సిడబ్ల్యూసీ అనుమతి ఎట్లా తీసుకున్నాం మనము? అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించి అనేక రకాల అనుమతులు అంటే సుమారు సార్ 248 టీఎంసీల నీటి వినియోగం కోసము, 16 జిల్లాలలో నీరు ఇవ్వడం కోసము, 31 నియోజకవర్గాలలో నీరు రైతాంగాన్ని కాపాడడం కోసము, అదేవిధంగా 121 మండలాలకు నీరు అందించడం కోసము, 1,698 గ్రామాలకు ఉపయోగం చేయడం కోసము, అదేవిధంగా 19,63,000 కొత్త ఆయకట్టు కోసము, 18,62,000 పాత ఆయకట్టు కోసము. ఈ విధంగా కేసీఆర్ గారు ఒక దార్శనికులాగా రైతాంగం యొక్క బాధలు చూసిన కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఇంత గొప్పగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి సార్ 13 అనుమతులు సార్ 13 అనుమతులు తీసుకున్నాం సార్. ఇవాళ ఎన్నిసార్లు చెప్పాలి సార్? అనేక మార్లు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఒకవైపు కేటీఆర్ గారు అనేక మంది అనేక సార్లు పవర్ ప్లాంటేషన్ ఇచ్చి అయ్యా ఈ దద్దమ్మ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అర్థం కావట్లేదు, అనుమతులు లేకుండా ఒక ప్రాజెక్ట్ ఎట్లా కడతారని చెప్పేసి అనేక సార్లు చెప్పినాం సార్. సిడబ్ల్యూసీ అనుమతితో పాటుగా సార్
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకున్నాం, కేంద్ర జనవనరుల సంఘం ఏదైతే సిడబ్ల్యూసీ అనుమతి తీసుకున్నాం, ఎన్విరాన్మెంటల్ అనుమతి తీసుకున్నాం. 22వ తారీఖు 12వ నెల 2017 డేట్ కూడా చెప్తాను నేను. అదేవిధంగా హైడ్రాలజికల్ డిపార్ట్మెంట్ అనుమతి 30వ తారీఖు 10వ నెల 2017. అదేవిధంగా ఇంటర్ స్టేట్ అనుమతి 3వ తారీఖు 11వ నెల 2017. అదేవిధంగా ఇరిగేషన్ అండ్ ప్లానింగ్ అనుమతి 13వ తారీఖు 4వ నెల 2018 సంవత్సరం. అదేవిధంగా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతి 21వ తారీఖు 5వ నెల 2018. అదేవిధంగా కాస్ట్ అప్లైడ్ డిపార్ట్మెంట్ 1వ తారీఖు 5వ నెల 2018. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సంబంధించిన అనుమతి 14వ తారీఖు 6వ నెల 2018 తీసుకున్నాం. కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ మంత్రి ద్వారా అనుమతి ఇన్ని అనుమతులు అనుమతి ఇచ్చింది. ర్యాప్కో సర్వే చేసినాము, అదేవిధంగా లైడార్ సర్వే చేసినాము, చేసి దీనికి ప్రాజెక్ట్ నిర్మిస్తే ఈ ప్రాజెక్ట్ అనుమతులు అని చెప్పేసి మాట్లాడుతుంది సన్నాసులు. ఏమని మాట్లాడాలి? బాధ కదా ఇది, ఎంత బాధ అంటే ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ, రైతాంగాన్ని తప్పుతో పట్టిస్తూ, నీళ్లను నువ్వు ఆంధ్రాకు తరలిస్తూ, ఇలా ఎంత అన్యాయం అంటే ఒడేసి పట్టుకోవాల్సిన నీళ్లను ఆంధ్రాకు తరలిస్తూ చంద్రబాబు నాయుడు మెప్పు కోసము డెల్టా రైతాంగాన్ని కాపాడుకుంటూ తెలంగాణ రైతాంగాన్ని నట్టేటముస్తూ మళ్ళీ రోజు సెక్రటరీలో కూర్చొని, రోజు ప్రెస్ ముందు కూర్చొని ఈ ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారండి? ఇంత అన్యాయంగా మాట్లాడితే, ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే, ప్రజలు తప్పుదో బట్టి మాట్లాడుతూ ఉంటే ఇంత 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 ఇన్ని రిపోర్ట్స్ మేము చెప్పాం సార్. ఇదే అన్యాయం. ఎవరు సార్ దీన్ని పెండింగ్ పెట్టింది? ఆ రోజు ప్రాణహిత చెవెళ్ళ సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మీరైతే తమిళేటి దగ్గర కడుతున్నప్పుడు ఆ రోజు మహారాష్ట్రలో ఎవరు అధికారులు ఉన్నారు సార్? పృథ్వీరాజ్ చవాన్ అధికారులు ఉన్నారు సార్. ఈ రాష్ట్రంలో అధికారులు ఉన్నారు సార్, కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ అధికారులు ఉన్నారు సార్. ఆ రోజు పృథ్వీరాజ్ చవాన్ రాశారు సార్ లేక, మీరు 152 మీటర్లు ఎత్తు కట్టినట్టయితే మా ప్రాంతంలో 22 గ్రామాలు, ఒక జిల్లాలో ఇంకో గ్రామం, ఇంకో జిల్లాలో ఇంకో కొన్ని గ్రామాలు మునుగుతున్నాయి కాబట్టి మేము ఎట్టి పరిస్థితి దీన్ని ఒప్పుకోము, మీరేమైనా ఎత్తు తగ్గించినట్టు మేము ఒప్పుకుంటామని చెప్పేసి ఆ రోజు లేఖలు రాశారు సార్. 2007లో ఈ ప్రాజెక్టు ప్రారంభించిన వీళ్ళు సార్, 40,000 కోట్లకు దీని యొక్క అంచనాలు పెంచింది వీళ్ళు సార్. అదేవిధంగా సార్ 2007లో ప్రారంభించబడ్డ ఈ ప్రాజెక్టు 2014 వరకు ఎవరున్నారు సార్? ఇవాళ ప్రజలు ఆలోచన చేయాలి. నేను చెప్తున్న మాటలు 2007 నుంచి 2014 ఎవరు అధికారం ఉన్నారు సార్? కాంగ్రెస్ పార్టీ అధికారం లేదా? ఎందుకు మరి తమిళేటిని నిర్మించలేకపోయింది? ఎందుకు ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు ప్రారంభించలేకపోయారు అంటే వాస్తవాలు అవి సార్. కానీ వాళ్ళు ప్రారంభించింది వీళ్ళు, ప్రాజెక్టు కట్టంది వీళ్ళు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది వీళ్ళు. తగుదునామని చెప్పేసి ఇలా 100 ఎలకలు తిన్న పిల్లి వచ్చి సంతాప సభ పెట్టినట్టు అంతా కూడా ఇలా తీర్థయాత్ర చేసి నమో నమో అన్నట్టు ఇలా ఎంత పచ్చి అబద్ధాలను ఇలా ప్రజలకు చేరవేస్తూ ఇలా మా బాధ అనిపిస్తుంది సార్. ఇలా నేను అనిపించేది ఏంటంటే ఇలా ఒకవైపు 200 టీఎంసీల వాటర్ సంబంధించి ఏదైతే నల్లమల్ల సాగర్ పేరుతోటి, బనకచెర్ల పేరుతోటి, కావేరి అనుసంధానం పేరుతోటి ఇలా పెద్ద ఎత్తున తరలించకపోతా ఉంటే రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తాడు సార్. ఇలా తుంగభద్ర సంబంధించిన పోయి 33 గేట్లు 32 గేట్లు ఓపెన్ చేస్తారు సార్ డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ 33 గేట్లు ఓపెన్ చేస్తే అప్పుడు అడగొద్దా మరి అయ్యా మీరు గండ్రేవుల నుండి కృష్ణా నది మీద తుంగభద్ర సంబంధించిన నది సంబంధించి ఏపీకి ఎంటర్ అయిన తర్వాతకి గండ్రేవులు అనేటువంటి ఒక ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. దాని ద్వారా అనేక టీఎంసీల నీళ్ళని ఇలా దోసుకుపోయే పరిస్థితికి ఉన్నది. అదేవిధంగా నివారణ ప్రాజెక్టు కర్ణాటకలో కడతా ఉన్నారు, బ్యారేజ్ కడతా ఉన్నారు. అదేవిధంగా 50 టీఎంసీల నీళ్ళు అక్కడ దోసుకునే పరిస్థితి ఉన్నది. ఇలా తుంగభద్ర జలాలను ఆర్టీఎస్కు రానియకుండా అడ్డం పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంటే దాని మీద ఈ ముఖ్యమంత్రి మాట్లాడు. అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించి అది ప్రాణహిత ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి అడ్డం పడతా ఉంటే ఈ ముఖ్యమంత్రి మాట్లాడు. అదేవిధంగా నల్లమల్ల సాగరు, బనకచెర్ల పేరుతో 200 టీఎంసీల నీరును దోసుకపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మాట్లాడు. కావేరి అనుసంధానం పేరుతోటి నీరు గోదావరి జలం తోసుకపోతుంటే ఈ ముఖ్యమంత్రి మాట్లాడు. ఇలా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎత్తిపోతల పథకానికి ఈ ప్రధానమంత్రి మోదీ గారు మరి ఆ రోజు జాతీయ హోదా ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు దాని మీద మాట్లాడరు. ఈ ముఖ్యమంత్రి 72-73 సార్లు ఢిల్లీకి పోతాడు, ప్రధానమంత్రి మోదీని కలుస్తాడు, కేంద్ర మంత్రులను కలుస్తాడు, కానీ తెలంగాణ ప్రయోజనాలు ఒక్కటి కూడా నెరవేర్చడు. ఈ బడేబాయి చోటేబాయి ఇద్దరు కలిసి ఈ తెలంగాణ రైతాంగం నోళ్లలో మన్ను కొట్టడం కోసం, చంద్రబాబు నాయుడు మెప్పించడం కోసం, కృష్ణా జలాలు డెల్టా ప్రాంతంలో ఆంధ్ర రైతుల్ని కాపాడడం కోసం ఇంత అన్యాయం చేస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మా హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఏది పడితే అది మాట్లాడతారు, ఇష్టమైన మాట్లాడతారు, మా కేటీఆర్ మాట్లాడతారు. బాధ అనిపించదా సురేష్ గారు?
తెలంగాణ ఉద్యమంలో మేము విద్యార్థి నాయకులుగా ఉస్మాన్ సిటీలో కేసీఆర్ గారి స్ఫూర్తితోటి ఎందుకు కొట్టాం సార్? నీళ్లు నిధులు నియామకాలే కదా సార్ మా ట్యాగ్ లైన్. ఆ నీళ్లను మా కళ్ళ ముందర తెలంగాణ వచ్చిన తర్వాతకి 12 సంవత్సరాల పుష్కర కాలం పూర్తి చేసుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లను అన్యాయంగా దోసుకపోతా ఉంటే మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు సార్? మాట్లాడితే ఇష్టం వచ్చిన భూత పురాణం చేస్తా ఉన్నారు హరీష్ రావు గారి మీద, కేటీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద. అయ్యా సెక్రటరియట్ లో నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, నువ్వు అబద్ధాలు చెప్తూ గోదావరి జిల్లా నీళ్ళేమని చెప్తున్న అబద్ధాలు కావచ్చు, ఇవాళ తెలంగాణ రైతాంగం గమనిస్తా ఉంది. ఇవాళ కోదాడ ప్రాంతంలో మా బొల్ల యాదవ్ లాంటి వాళ్ళు, తుంగతుతులు గాదర్ కిషోర్ లాంటి వాళ్ళు, అనేక మంది నాయకులు ఇలా పెద్ద ధర్నా చేస్తున్నారు సార్. రైతాంగం నీళ్లు అని చెప్పేసి నీళ్ళ కోసం ఈ తెలంగాణ పిచ్చాంతే అంతా ఉంది. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇవాళ మూటలు మోస్తూ ఈఎంఐల పేరుతో ముఖ్యమంత్రి యొక్క పీఠాన్ని మొత్తం రెన్యువల్ చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కసారి తెలంగాణ సమాజం ఈ మాటల్ని గమనించాలి, హరీష్ రావు గారి ఆవేదనను గమనించాలి, కేసీఆర్ గారు ఎందుకు కాళేశ్వరం కట్టిన ఒకసారి గమనించాలి, కేటీఆర్ గారు ఎందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీగా ఇలా కాంగ్రెస్ పార్టీ సర్కార్ పైన మాట్లాడుతున్న మాటల్ని తెలంగాణ సమాజం, తెలంగాణ వర్గాలు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకత్వాన్ని గమనించాల్సిన అవసరం అని చెప్పేసి ఇలా టీను తన ఆవేదన ఎలగక్కుతున్నారు సార్. ఈ యొక్క కళ్ళుండి కబోదులా ఎవరు రేవంత్ సర్కారుకు కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత తెలంగాణ పైన తెలియజేస్తా ఉన్నాం. రైట్ అండి. పాపారావు గారు, ప్రధానంగా ముఖ్యంగా ఢిల్లీకి చాలాసార్లు వెళ్తారు, కాకపోతే అక్కడ మాట్లాడుతుంది ఏంటి, ఇక్కడ తెలంగాణకి న్యాయం జరుగుతుందని చెప్పేసి పదే వాళ్ళు వేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ముఖ్యంగా ఏపీకి మాత్రం జలాలకు సంబంధించి యథేచ్ఛగా అనుమతులు వస్తున్నాయి, యథేచ్ఛగా నీళ్లు వెళ్తుంది. కాకపోతే తెలంగాణకు ఇటు ఎందుకు అన్యాయం జరుగుతుంది అనుకోవాలి, ఇక్కడ కాంగ్రెస్ సర్కారు చేతులు ఉడుతుంది, అటు కేంద్రం కూడా ఏపీకి ఎక్కువ సహకరిస్తుంది. తెలంగాణ పట్ల ఎందుకు ఇంత వివక్ష చూపిస్తుంది అనుకో కేంద్రం కూడా? దీనికి ఒకటి కారణం చంద్రబాబుకి కేంద్రంలో ఉన్నటువంటి పలుకుబడి, చంద్రబాబుతో కేంద్ర ప్రభుత్వంలోని వాళ్ళకు ఉన్నటువంటి అవసరం. ఆయన సపోర్ట్ తో అక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన మాట తెలుస్తుంది. కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు లోక్సభ ఎన్నికలు అప్పుడే, మన కనుక పార్లమెంట్ సభ్యులు ఎక్కువ ఉంటే మన ఢిల్లీలో ఒకవేళ హంగ్ లాంటిది ఏమైనా వస్తే ఢిల్లీలో మన వాయిస్ సాగుద్ది అనేది చెప్పారు. కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు పార్లమెంట్ సభ్యులు గెలవాల. అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ దేశం పోలరైజ్ అయిపోయినటువంటి పరిస్థితిలో జరిగింది. దాని తర్వాత రెండో కారణం ఏంటంటే ఇక్కడ మీకు దీనిలో ప్రధానంగా దీనిలో ఏంటంటే ఒకటి, రెండోది రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్ గా రకమైన ఎలక్షన్ సమర్పించుకున్నట్టు తెలంగాణ పెట్టి చంద్రబాబు పరిష్కరించుకుంటున్నాడు కాబట్టి ఓకే సార్, వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్. మళ్ళీ మీ దగ్గర కోసం మొత్తానికి చూస్తున్నాం కదా. ప్రధానంగా కేంద్రం కూడా ఇక్కడ కావాలనే తెలంగాణ పైన కక్ష సాధింపుగానే వ్యవహరిస్తుందని చెప్పేసి పాపారావు గారు చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా అటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి చంద్రబాబుకు ఉన్నటువంటి సత్సంబాలతో ప్రాజెక్టుల అనుమతులు తీసుకుంటున్నారు. యథేచ్ఛగా తెలంగాణలో ఉన్నటువంటి నీటిని కూడా యథేచ్ఛగా వాళ్ళు లాక్కెళ్తున్నటువంటి అంశం కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఉండడం కూడా వాళ్ళకి కలిసి వచ్చినటువంటి అంశం. ప్రధానంగా ఈయన తానా అంటే తందానా అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాకపోతే తెలంగాణ సమాజానికి మాత్రం ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ద్రోహం చేస్తుందనేది క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పేసి పాపారావు గారు చెప్తున్నటువంటి అంశం. బాలరాజు గారు, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణకు సంబంధించి నీటికి సంబంధించి కావచ్చు, గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా వాటర్ కావచ్చు, దీనికి సంబంధించి తెలంగాణ సమాజం అంతా కూడా మేలుకుంటుంది, అడుగుతుంది. అలాగే ఇంజనీర్లు కూడా అడుగుతున్నారు, చాలామంది ప్రశ్నిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా ముందు నుంచి ఫైట్ చేస్తుంది. ఇంతమంది మాట్లాడుతున్నా కూడా కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఏం చేస్తుంది? అసలు వాళ్ళ ఇష్టానుసారంగా అనుమతులు కావచ్చు, దాని ఇష్టానుసారంగా వర్తించడం కావచ్చు, లేకుంటే పవర్ పాయింట్ ప్రజెంట్ పేరిట తెలంగాణ సమాజానికి ఎలాంటి విషయాలు, అబద్ధాల రూపంలో ఎలాంటి విషయాలు చెప్తున్నటువంటి అంశం అంతా ఎట్లా చూడాలి? అసలు ఎవరిస్తారు అనుకోవాలి? వీళ్ళకి సబ్జెక్టు స్క్రిప్ట్ ఎవరిస్తారు అనుకోవాలి? ఇదంతా అబద్ధాల స్క్రిప్ట్ రోజు చంద్రబాబు నాయుడు చేత వస్తుంది వాళ్ళకు. రోజు పొద్దుగాలనే ఏదైతే వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా పసుపు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక స్క్రిప్ట్ తయారు చేసి చంద్రబాబు నాయుడు వాట్సాప్ పంపుతారు, వీళ్ళు దాన్ని చదువుతారు. ఇవన్నీ ఇలా స్పష్టంగా టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్న సురేష్ గారు, ఒకటే కేసీఆర్ గారు వచ్చి పవర్ పాయింట్ ప్రయాణం చేయాలని మాట్లాడుతున్నాడు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు 30వ తారీఖు 3వ నెల 2016 సంవత్సరం ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, రాష్ట్ర శాసనసభ సమావేశాలు చూడండి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక పవర్ పాయింట్ ప్రయాణం ఇచ్చారు. కాళేశ్వరం సంబంధించినటువంటి యొక్క గొప్పతనం ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా నిర్మించినాం, దాంట్లో ఎన్ని బరేజులు ఉన్నవి, అదేవిధంగా ఎన్ని రిజర్వాయర్లు ఉన్నవి,
అదేవిధంగా ఎన్ని కిలోమీటర్ల కాలువలు ఉన్నవి, అండర్ లైన్లు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా ఎన్ని పంపు స్టేషన్లు ఉన్నవి, ఎన్ని పంప్ హౌజులు ఉన్నవి, ఎన్ని పవర్ స్టేషన్లు ఉన్నాయో స్పష్టంగా ఈ ప్రజలకు ఒక దిశానిర్దేశం చేస్తూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 2016 30వ తారీఖు మార్చిలో వివరించాడు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు నేను ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్ గారికి అన్ని ఏర్పాట్లు చేస్తాం వివరించని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈ యొక్క టీ న్యూస్ ద్వారా. రేవంత్ రెడ్డి గారు నీకు సోయి ఉంటే ఆ రోజంటే నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు కాబట్టి ఆ రోజు టీడీపీలో ఉన్నాడైనా ఈ మహానుభావుడు ఈ రోజు పవర్ పాయింట్ పైన ఇవాళ కేసీఆర్ అని చెప్తున్నాడు కదా, ఈ ఒక మహానుభావుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నాడు కాబట్టి నాకు అర్థం కావట్లే. 2016 మార్చి నెల 30వ తారీఖు రోజున కేసీఆర్ గారు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంట్ కాళేశ్వరం గురించి ఇచ్చినారు. ఆ రోజు బహిష్కరణ చేసినట్టు టీడీపీలో ఉండి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర శాసనసభను ఆ రోజు టీడీపీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బహిష్కరణ చేశారు వీళ్ళు అసెంబ్లీని. అదేవిధంగా ఈ ఉత్తమ్ కుమార్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం చెప్పింది తెలుసా, మేము ప్రిపేర్ కాలేదు అని చెప్పింది సార్. ఇదే సార్ పెద్ద ఎత్తున తెలంగాణలో ఇది ఒక చర్చ జరిగింది సార్. రేవంత్ రెడ్డి ఏమో టీడీపీలో ఉండేమో ఆ రోజు కాళేశ్వరం పవర్ ప్లాంట్ పైన బహిష్కరణ చేసిండు, ఉత్తమ్ కుమార్ గారు ప్రిపేర్ కావాలని చెప్పినారు సార్. ఇది ఈ అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నా. రైట్, ఒక్క నిమిషం ప్లీజ్. పాపారావు సార్, ప్రధానంగా బాలరాజు గారు కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేశారు. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పేసి గతంలో అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు. అంటే ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ప్రిపేర్ అయ్యి చేస్తున్నారా లేకుంటే తెలంగాణ సమాజాన్ని మోసం చేసే రకంగా మాట్లాడుతున్నారు అనుకోవాలి? అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళకి వేరే ప్రిపరేషన్ మెమరీ ఉండాలి, ఆ మెమరీ కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే అప్పుల విషయంలోనే చూస్తున్నాం, ఒకసారి 7 లక్షలు అంటారు, ఒకసారి 8 లక్షలు అంటారు, తర్వాత నెంబర్ చెబుతారు. అంటే దానికి ప్రిపరేషన్ కూడా ఏం లేదు, ఆఫ్ ది కఫ్. అంటే అప్పటికప్పుడు ఏం దొరుకుతుందని చెప్పి ఎప్పటికది నెయ్యమో అప్పటికది చెప్పి తప్పించుకోవటం తప్పితే వాళ్ళకి ఒక అంటే వాళ్ళ మొత్తం యాక్టివిటీ మొత్తం చాలా మంది ఈరోజు పర్సంటేజ్లు తీసుకోవడంలో కాంట్రాక్టుల దగ్గర నుంచి వాళ్ళ నుంచి నడిచిపోతుంది అనేది పేపర్లో నిరంతరంగా వార్తలు వస్తున్నాయి. కమిషన్లు కొట్టే వ్యవహారం, దందాలు నడుస్తున్నాయి, కబ్జాలు నడుస్తున్నారనేది ఆరోపణలు నిరంతరంగా చాలా మంది మీద వస్తున్నాయి. వీటి మీద ఉన్న దృష్టి జవాబు చెప్పడానికి ప్రిపేర్ అవుతాం, ఒక అబద్ధాన్ని కూడా కన్సిస్టెంట్ గా చెప్పలేనటువంటి దుస్థితి. వైట్ పేపర్లు అంటారు, కొన్నిసార్లు అప్పుల విషయంలో వైట్ పేపర్లు అంటారు, ఆ ప్రాజెక్టులు పవర్ పాయింట్ అంటారు, కమిటీలు వేస్తారు. అంటే నిరంతరంగా అబద్ధాల ధారాశ్రవంతితో తెలంగాణని ముంచెత్తున్నారు. ప్రజలు పట్టించుకోవడం మానేస్తారండి. మనం తప్పనిసరిగా మనం ప్రోగ్రామ్ చేయాలి కాబట్టి ఈ టైం ప్రోగ్రామ్ కాబట్టి మనం ప్రోగ్రామ్ చేసి మాట్లాడుతున్నాం, కానీ ప్రజలు వీళ్ళని అసలు పట్టించుకోవడం మానేస్తారు. కాకపోతే కొన్ని విషయాల్లో, ప్రాజెక్ట్ లాంటి విషయాల్లో, నీళ్ల లాంటి విషయాల్లో ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ఆ ప్రజెంటేషన్ ఆయన లైవ్ చెప్పారు. అంటే ఆ లైవ్ ఎంత అప్పటికప్పుడు ఆ క్షణాన ఎంత నీళ్లు వెళ్తున్నాయి ప్రాజెక్ట్ లోంచి అనేది, ప్రాణహిత నీళ్ళు ఎంత వెళ్తున్నాయి అనేది లైవ్ లో 89,000 క్యూసెక్స్ అది నెంబర్ 86 క్యూసెక్స్ వెళ్తాయి. ఇప్పుడు ఈ క్షణాన జరుగుతుంది ఇది అక్కడ ఉన్నాయనేది గూగుల్ మ్యాప్స్ అనుకుంటా లైవ్ ఇచ్చారు. అట్లాంటివి మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి చెప్పడం తప్పితే మిగతా అన్ని ఏంటంటే ప్రజలు ఇంతకంటే ఎక్కువ తెలుసుకున్నారు. మనం టీవీ ముఖ్యంగా తిట్టలేం రేవంత్ రెడ్డిని కానీ, లేకపోతే ఎందుకంటే ఒక సంస్కారం అడ్డం వస్తుంది. కానీ ప్రజల్లోకి పోతే పరిస్థితి ఏంటంటే మామూలుగా కదిలిస్తేనే తిడుతున్నారు. రేవంత్ రెడ్డి అనే మాట మన నోట్లోంచి వస్తేనే ఆ తీసి తిట్లు వస్తున్నాయి. పరిస్థితి అర్థం అంటే అంత దారుణాధారణంగా వ్యతిరేకత ఉంది. ఇదే కాదు, మీరు చూడండి ఇవాళ సర్వే గురించి వచ్చింది, మా నమస్తే తెలంగాణలో వచ్చిందండి. ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 78 సీట్లు టీఆర్ఎస్ వస్తాయండి. అది రేవంత్ రెడ్డి చేయించుకున్న సర్వే అనేది కూడా అది. సరే, అయితే నేను అనుకోవడం ఏంటంటే చాలా కన్సర్వేటివ్ ఎస్టిమేట్. పాపం రేవంత్ రెడ్డి గారు చేయించుకున్నారు కాబట్టి అలా ఆయనకి అది ఆ రకంగా రాజుకి మరి నిజం అంతా చెప్పడం కష్టమేమో మరి ఎవరికైనా. 78 అనేది చాలా కన్సర్వేటివ్ ఎస్టిమేట్. ఈ రోజు ఎలక్షన్ జరిగితే కనుక 100 సీట్లు ఉన్న 119 సీట్లు 100 సీట్లు వస్తాయనేది ఖచ్చితంగా జనాల్లో ఉన్న పరిస్థితి. నా అవగాహన కూడా అది 100 సీట్లు ఖచ్చితంగా టీఆర్ఎస్ కి రావటం అనేది తగ్గకుండా వస్తాయి. 178 అనేది చాలా తక్కువ ఎస్టిమేట్, చాలా తక్కువ ఎస్టిమేట్. చాలాసార్లు బలహీనంగా ఉండేది. ఎందుకంటే ఖమ్మం కానీ కొంత కాంగ్రెస్ గెలిచేది ఎక్కువ సీట్లలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మారిపోయింది. కేసీఆర్ గారికి ఉద్యమ సమయంలో ఉన్న కీర్తి కంటే, ఖ్యాతి కంటే ఈరోజు తెలంగాణ మొత్తం ఎక్కువ పేరుంది, ఎక్కువ గౌరవం ఉంది. ఏంటో ప్రజలకు అర్థమైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బ్లాక్ చూస్తే కానీ వైట్ అర్థం కాదంటూ కాంట్రాస్ట్ అర్థం అవుతుంది. రేవంత్ రెడ్డిని చూసిన తర్వాత కేసీఆర్ మహానుభావుడు మనం పోగొట్టుకున్నాం అనేది దక్షిణ తెలంగాణ ప్రజలు కూడా స్పష్టంగా ఈ రోజు ఆ జిల్లాలు ఫీల్ అవుతున్నాయి. కాబట్టి ఏంటి 100 సీట్లు రావడం అనేది ఖచ్చితం. చాలా కన్సర్వేటివ్ ఎస్టిమేట్ 78 అనేది అది కాదు. 100 సీట్లు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు పెడితే కనుక ఎలక్షన్ 100 సీట్లు మినిమం వస్తాయి అనేది మాత్రం నిజం. ఇంత అపఖ్యాతి మూట కట్టుకుని రేవంత్ రెడ్డి
ఎప్పటికీ అంటే ఇక అబద్ధాలు అదొక అంటే దాన్ని సైకోపాథాలజీ అంటారు. సైకోపాథాలజీ లయింగ్ మీద అబద్ధాల మీద చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి. అబద్ధాలు చెప్పేవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది కాబట్టి వాళ్ళని అనలైజ్ చేసుకుంటే పుస్తకాలు కూడా ఉన్నాయి. సైకోపాథాలజీ అంటే ఒక మానసిక రుగ్మత, ఈ ధారాళంగా అబద్ధాలు చెప్పడం అనేది. అనుకుంటారు మేము సాధిస్తున్నాం, మీరు చెప్పిన మాటల్లో అందరూ నమ్ముతారని, కానీ పడ్డ తర్వాత బొక్కబోర్లో పడ్డ తర్వాత అర్థమవుద్ది మనం ఎంత పొరపాటు పడి ఇట్లా చేసామో తప్పనేది. కాకపోతే ఆ తప్పు చేసాం అనేది కూడా అర్థం కాకపోవటమే నిరంతరంగా అబద్ధాలు చెప్పే వాళ్ళకు ఉన్నటువంటి మనోస్థితి. దానికి కూడా జనాలు చెప్తారు రేపు పొద్దున. అది ఓకే అండి, రైట్. అబద్ధాల వల్ల వేయడం కావచ్చు, లేకుంటే ఏదే కావచ్చు, ముఖ్యంగా ఇప్పటికిప్పుడు ఏదైతే సర్వే చెప్తున్నటువంటి అంశం కావచ్చు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్కి వెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఖచ్చితంగా 100 సీట్లు వస్తాయి ఖాయంగా అని చెప్పేసి పాపారావు గారు చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతే దీనికి ఉదాహరణ, ఆ సర్వేలు చెప్తున్నటువంటి అంశం కూడా అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు సువాసన గుబాలిస్తుంది. వెల్కమ్ బ్యాక్. బాలరాజ్ గారు, ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే సీఎం సొంతంగా సర్వే చేసుకున్నటువంటి అంశం, ఆ అంశానికి సంబంధించి చాలా విషయాలు చెప్పినటువంటి అంశం. నిన్న కేటీఆర్ పదే ఈ అంశం గురించి ప్రస్తావించినటువంటి అంశం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్కి వెళ్తే ఖచ్చితంగా ఆ సర్వేలోనే 78 సీట్లు బీఆర్ఎస్కి ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నటువంటి అంశం. కాకపోతే ఇందాక పాపారావు గారు చెప్తున్నట్టు వారు కూడా అంచనా దాదాపు 78 కాదు 100 కూడా చేరుతుంది అని చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఎందుకంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతనే ఈ సర్వే చెప్తుంది అనుకోవాలా? 100% సురేష్ గారు. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని చూశారు, రేవంత్ రెడ్డి గారిని చూడలే. ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ వ్యతిరేకంగా ఉన్నాడు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో. తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతకి కేసీఆర్ గారిని ప్రజా పరిపాలనలో ఉద్యమ నాయకుడు ఎట్లా ఉంటాడని చెప్పేసి అంశాన్ని కూడా స్పష్టంగా చూసినారు. అంటే 9.5 ఏళ్లలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన విధానం కావచ్చు, 2014 నుంచి 2001 వరకు ఏదైతే కేసీఆర్ గారి ఉద్యమ నేపథ్యం కావచ్చు, ఇవన్నీ చూసిన ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని రెండోసారి పెద్ద మెజార్టీతో గెలిపించారు కదా. కాబట్టి ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలను నమ్మి, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అర్రాజు పార్టీలకు ఏదో హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఏదో కొత్తగా చేస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు చేశారు. కానీ ఈ 30 నెలల్లో చేసింది ఏంది? ఆర్థిక విధ్వంసం చేశారు, కమిషన్ల పర్వం చేశారు. ఇలా తెలంగాణ ప్రజలకు మాత్రం అన్యాయం చేస్తూ ఢిల్లీకి మూటలు మోయడం నేర్పారు. అదేవిధంగా ఒకరి మధ్యన సయోధ్య, మంత్రుల మధ్య సయోధ్య లేదు, ఎవరేం మాట్లాడుతారో అర్థం కాదు. నిత్యం వరంగల్లో ఓ పంచాయతీ, నల్లగొండలో పంచాయతీ, గ్రూపులు తగాదాలు, ఇవన్నీ కూడా. అంటే పాత కాంగ్రెస్ అని చెప్పేసి, అసలు కాంగ్రెస్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో అనేక రకమైన కథనాలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు? కమిషన్లు ఇవ్వకపోతే పనులు కట్టని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వాళ్ళ మధ్యన అనేక రోజులుగా గ్రూప్ తగాదాలు నడుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే ప్రజలను గాలికి వదిలేసినారు, పరిపాలన గాలికి వదిలేసినారు. ఏమైనా వీళ్ళు ఒకటే పని పెట్టుకున్నారు సార్, అందిన కాడికి దోసుకుందంతా దాసుకో అనేటువంటి నినాదాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇలా దండుపాలెం బ్యాచ్ వచ్చి ఈ రాష్ట్రం మీద పడి దోసుకున్నట్టుగా కనపడతా ఉంది సురేష్ గారు. కాబట్టి ఇలా బేరేజ్ వేసుకుంటున్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఎట్లా పడేది, ఈరోజు కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా రైతు బంధు పడతా ఉంది, గతంలో రైతు బీమా ఏదైతే రైతు చనిపోయిన వారం రోజుల్లోనే రైతు బీమా ఎట్లా ఎందుకు చేరేది కేసీఆర్ నాయకత్వంలో, ఈరోజు ఎందుకు రైతు బీమా చేరట్లేదనే అంశాన్ని చూస్తూ ఉన్నారు. గతంలో రుణమాఫీ ఏ విధంగా అయితే ప్రభుత్వాలు హామీ ఇస్తే, ₹1,00,000 హామీ ఇస్తే ఎట్లా రుణమాఫీ అయ్యేది, ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఆధ్వర్యంలో రుణమాఫీ ఎందుకు కావట్లేదు, గతంలో వడ్ల కొనుగోలు ఏ విధంగా ఉంది కేసీఆర్ నాయకత్వంలో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్కార్లో వడ్ల కొనుగోలు ఏ విధంగా ఉంది, ఈ అన్ని అంశాలు పేరేసుకున్నారు. గతంలో దళితుల సంబంధించి దళిత బంధు ఉండే, ఈరోజు దళిత బంధు తీసేసిన పరిస్థితి కనపడతా ఉంది. గతంలో కేసీఆర్ నాయకత్వంలో బీసీ బంధు ఉండే, ఇలా బీసీ బంధు తీసేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధంగా తెలంగాణ అస్తిత్వం గతంలో ఏ విధంగా ఉండే, ఇవాళ ఇడుపు కాగితం ఒక సినిమా వస్తే దానికట డబ్బింగ్ చెప్పుకోగలుగుతాం అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు ఎక్కిరించే పరిస్థితికి వచ్చి కనపడతా ఉంది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వం ఎట్టుండే, ఒక జాతి రత్నాలు, ఒక పెళ్లి సినిమా, ఒక పెళ్లి చూపులు, అదేవిధంగా ఒక దసరా సినిమా, అదేవిధంగా ఒక ఫిదా సినిమా, అర్జున్ రెడ్డి సినిమా, అనేక రకమైనటువంటి ఒక గొప్ప సినిమా, బలగం లాంటి సినిమాలు ఈ ప్రాంతంలో వచ్చి తెలంగాణ అస్తిత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా, తెలంగాణ యొక్క సినిమా భాష అనేది విలన్ల భాష కాదు, హీరోల భాష చేసింది కేసీఆర్ నాయకత్వం. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినాక 30 నెలలు ఏం జరుగుతూ ఉంది, ఇడుపు కాగితం అనే సినిమా మనోళ్ళు తీస్తే దాన్ని డబ్బింగ్ చెప్పి ఆంధ్రలో ఎక్కిరించే పరిస్థితికి వచ్చి కనపడతా ఉంది. అంటే ఇవన్నీ అంశాలను ఇలా తెలంగాణ ప్రజలు బేరే చేసుకుంటారు. కాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ లేనప్పుడు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం లేనప్పుడు అనే బేరే చేసి కంపారిజన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా పెద్ద ఎత్తున సర్వేలలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉన్నటువంటి సర్వేలు కనపడతా ఉన్నాయి. ఇవాళ ఏదో మేము చెప్పుకున్నటువంటి మాట కాదు, అనేక ఇంటెలిజెన్స్ సర్వేలు కావచ్చు,
ఇవాళ రేవంత్ రెడ్డి తను సర్వే చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్పేసి వారే చెప్తా ఉన్నారు, కనపడతా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, అది ఇరిగేషన్ రంగం కావచ్చు, అది ఎడ్యుకేషన్ రంగమే కావచ్చు, ఏం సార్ ఇవాళ 1022 గురుకుల పాఠశాలలు స్థాపిస్తే అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అదేవిధంగా అగ్రవర్ణాలు ఉన్న పేదలు అనేక మంది చదువుకున్నారు సార్. ఇవాళకి 31 నెలలుగా విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో లేడు సార్. 31 నెలలుగా ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేడు సార్. 31 నెలలుగా ఏదైతే పట్టణాలు సార్, ఇలా పల్లెలు పట్టుకొమ్మలతో పాటుగా పట్టణాలలో ఇలా అనేక మంది ఒక సగం జనాభా అంటే ఇలా పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు. పట్టణాల్లో ఇలా అర్బన్ అండ్ పురపాలక శాఖ మంత్రి లేడు సార్. ఇలా ముఖ్యమంత్రి ఈ 3 శాఖల్ని రేవంత్ నిర్మించడం ద్వారా పాలన అస్తవ్యస్తమైంది. ఇలా రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా సార్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే ఈ 6 గ్యారంటీలు 13 అంశాలు ఏదైతున్నాయో ఉద్యమకారులకు ఏదో గొప్పగా చేస్తామని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు ఇలా ఉద్యమకారులను ఎంత అవహేళన చేస్తూ ఉన్నారు. ఉద్యమకారుల కమిటీ వేసి ఇలా మనం చూస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా నిరుద్యోగులు ఏదో గొప్పగా చేస్తాం, కేసీఆర్ కంటే గొప్పగా ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు గతంలో కేసీఆర్ వేసిన ఉద్యోగాలు 1,68,042 ఉద్యోగాలు మేము నింపినాం సార్. ఇవాళ వీళ్ళు అంటా ఉన్నారు 31 నెలల్లో ఏమన్నారు సార్ వీళ్ళు, వాస్తవంగా వీళ్ళు హామీ ఇచ్చిన నిరుద్యోగులకు 1 సంవత్సర కాలంలో 1,00,000 2 లక్షల ఉద్యోగాలు నింపుతానమాట. వాస్తవం కాదా సార్? అదే ముఖ్యమంత్రి చెప్తాను మేము 30,000 నింపినని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అదే ముఖ్యమంత్రి 30,000 నింపినని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే ముఖ్యమంత్రి ఎలక్షన్ సమయంలో ఏమి ఇచ్చినాడు, సంవత్సర కాలం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నాడు. ఆయనే 30,000 నింపని చెప్పి డబ్బా కొట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇది గొప్ప అని చెప్పేసి 30 నెలల్లోట 30,000 ఉద్యోగాలు నింపినటువంటి సర్కారు రేవంత్ రెడ్డి సర్కారు గొప్ప చెప్పుకుంటా ఉన్నారు. ఈయన హామీ ఇచ్చింది 1 సంవత్సర కాలంలో మీ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు నింపుతా ఉన్నారు సార్. నిరుద్యోగ వృత్తి ఆగమైపోయింది సార్. 4,000 రూపాయలు ఇస్తామన్నారు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు, మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు, 2500 ఇస్తామన్నారు. ఇవన్నీ అంశాలు ఇలా ప్రజలు బేరే చేసుకుంటారు. కాబట్టి ఇలా పెద్ద ఎత్తున సర్వేలలో ఈ గులాబీ జెండాకు 72 సీట్లతో పాటుగా 100 సీట్లు అనే పాపారావు గారి మాట ఏదైతే ఉందో ఇది ప్రజల మాట సార్. ఇవాళ అన్ని రంగాలు గతంలో మాకు ఫోన్లు చేస్తా ఉన్నారు సార్. ఇవాళ కాంట్రాక్టర్లు ఫోన్ చేస్తా ఉన్నారు, ఉద్యోగ సమాజం ఫోన్ చేస్తా ఉంది. బెనిఫిట్స్ రాక సార్ గతంలో కేసీఆర్ గారు ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగిని గౌరవప్రదంగా ఆఫీస్ నుంచి తీసుకెళ్లి కారుతో వచ్చి వాళ్ళ యొక్క సంబంధించిన అంశాలన్నీ ఇస్తే సార్ ఇవాళ కనీసం ఇలా రిటైర్డ్ బెనిఫిట్స్ రాక నిన్న మల్లయ్య అనే ఉద్యోగి చనిపోతే మా రవీందర్ రెడ్డి గారు మాజీ టీఎస్పీసీ మెంబర్, అదేవిధంగా మా దేవిప్రసాద్ గారు, అదేవిధంగా మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వెళ్ళి పరామర్శించే పరిస్థితి కనపడతాం సార్. ఏ రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు, రైతుల పరిస్థితి బాగలేదు, నిరుద్యోగుల పరిస్థితి బాగలేదు, మహిళల పరిస్థితి బాగలేదు. కనీసం గతంలో ఏం చెప్పింది సార్, ముసలయ్యను ఆగం చేసిందని చెప్పిన మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఇలా ముసలయ్య పింఛన్ పెంచే పరిస్థితి లేదు సార్. కాబట్టి అన్ని అంశాలను బేరే చేసుకుని సర్వే జరుగుతాయి సార్. ఇవాళ ఇంటెలిజెన్స్ వాళ్ళ ప్రభుత్వం నివేదికలు చెప్తా ఉన్నాయి సార్. డెఫినెట్ గా మళ్ళీ గులాబీ జెండా రావాలి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, పెట్టాలనే ఆలోచన ప్రజలు ఉంది. కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్ మంచి సర్వేలు వస్తాయని పాపారావు గారు, ప్రధానంగా నాడు ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ టైంలో 24 గంటల పాటు నాణ్యమైనటువంటి విద్యుత్ అందించిన ఘనత, అలాగే సాగు కావచ్చు, తాగు కావచ్చు, ఎక్కడ లోటు లేని పరిస్థితి. ఇప్పుడు మాత్రం చూస్తామంటే పొలాల్లోకి మోటార్లు పెట్టి లేకుంటే వాటర్ ట్యాంకర్లు తీసుకుపోయి వాటర్ ఆరుతాడి కావచ్చు పంటకు వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు దాపురించింది అనుకోవాలి? అంటే ఇందాక అన్నారు కదా, అసలు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చి బయటకు వచ్చేది వాళ్ళ అసలు విభజన ఆ విభజన మిగలలేదేమో అనుకుంటున్నాం. అసలు కాంగ్రెస్ అనేది పూర్తిగా పోయి ఈ రోజు వసూలు కాంగ్రెస్ మాత్రమే, అంటే వసూలు చేసుకునేది కమిషన్లు కొట్టే కాంగ్రెస్ మిగిలిందేమో. పైగా దీనిలో ప్రధానంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గెలవగానే అమెరికా వెళ్ళినప్పుడే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అక్కడ కలిశారు. చంద్రబాబుకి గైడెన్స్ ఇచ్చేది ప్రపంచ బ్యాంక్ అని అందరికీ తెలుసు. అలాగే రేవంత్ రెడ్డి కూడా అదే టోన్లో నడుస్తున్నారు. కాబట్టి సబ్సిడీలకు వ్యతిరేకం రేవంత్ రెడ్డి కూడా, సబ్సిడీలు ప్రజలకు ఇచ్చే రాయితీలకు వ్యతిరేకం. అందుకే 24 గంటల ఉచిత విద్యుత్తుకి కూడా చర్మ వీతం పాడేది. డిస్కమ్ 3వ డిస్కమ్ పెట్టడం ఇవన్నీ ఏంటంటే రైతులకి కూడా ఛార్జీలు వసూలు చేయాలి, కరెంట్ ఛార్జీలు అనే లెక్కలో ఉన్నారు వీళ్ళు, బేటర్లు బిగించేది. సో ఏంటంటే ప్రజలకు ఇచ్చే రాయితీలన్నీ కోతలు పెట్టడం, తమ మాత్రం కమిషన్లు పట్టడం, అలాగే కాంట్రాక్టర్లకి సంపద కట్టబెట్టడం, ఇది తెలంగాణలో నడుస్తున్న వ్యవహారం ఈ రోజు. దీనికి ఎంత తొందరగా తెరబడితే అంత తొందరగా తెలంగాణ మళ్ళీ కోలుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే వీళ్ళు తెలంగాణని చాలా పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో కనుక తెలంగాణ పరిస్థితి చేయిదారిపోతే రేపొద్దున అక్కడ తుంగభద్ర మీద వాళ్ళు కట్టుకోనివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు, మరకచర్ల కానీ ఇంకోటి కానీ ఈ పరిణామాలు ఇవన్నీ కనుక చూసుకునేటట్లయితే అక్కడ కనుక డ్యామేజ్ జరిగితే అది కోలుకోవడం చాలా కష్టమైన వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా ఈ పరిపాలనకి కాంగ్రెస్ నాయకులే చరమగీతం పాడుకొని వాళ్ళు మార్పు చేసుకోగలిగితే అంత తొందరగా తెలంగాణ కోలుకునే అవకాశాలు ఉంటాయి.
రైట్ అండి, థ్యాంక్ యూ అండి పాపరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి బాలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా ఇప్పటికైనా మేలుకోవాలి తెలంగాణ సమాజం. ప్రధానంగా నాడు బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఏ సెక్టార్ కూడా లోటు లేకుండా పాలన సాగించినటువంటి అంశం చూస్తున్నాం. కేసీఆర్ సమయంలో ప్రధానంగా ఏదైతే ముఖ్యంగా రైతు అంశం సంబంధించి కూడా ఏదైతే నాణ్యమైన విద్యుత్తుతో పాటు ఫ్రీగా నీళ్ళు ఇవ్వడం కావచ్చు, లేకుంటే పంటను కొనడం కావచ్చు, అవన్నీ చూసాం. కాకపోతే నేడు కాంగ్రెస్ సర్కార్ టైంలో అంతా విభిన్నంగా జరుగుతుంది. రైతును మోసం చేసే రకంగా జరుగుతుంది. రైతును కొర్రీలు పెట్టి నానా హింసకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికైనా తెలంగాణ సమాజం మేల్కోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి అంశం. ఇదే ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.